మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుడి తన మహాకృపను బట్టి ఆయన ఉద్దేశము బట్టి ఆయన ప్రణాళికను బట్టి దేవుడి తన అమూల్యమైన రక్తము చేత మనం విమోచించుకున్నాం. We have redeemed by the precious blood of Jesus Christ. ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించుకున్నాడు. We are the God's people. We are the children of God. We are the most dedicated people అన్నారు. భూమి మీద ఆశ్రయించబడిన వారము, బలపరచబడిన వారు. మన కొరకు రక్తము కార్చినది ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టినది ఆయనే. సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచింది కూడా మన పరమాత్మ యేసు ప్రభువారు. He was conquered the death, he was conquered the devil, he was risen from the dead on third day. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. The Prince of God is eternal. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు ఆదరణ మాత్రమే కాదు కానీ ఎవరి డివైన్ అండ్ మెటల్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఇది నాకు తెలిసినప్పుడు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. The conditions in the world is very critical. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి భూమి మీద జనరల్గా అమెరికా దేశం అంటే ప్రపంచంలో నెంబర్ 1 మాట్లాడకూడదు, వినాలి. జనరల్గా చూస్తున్నప్పుడు అమెరికా దేశం అంటే ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అనేది. అమెరికా దేశం అంటే ప్రపంచంలో నెంబర్ 1 దేశము, చాలా ధనికవంతమైన దేశము, శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం. అమెరికా దేశంలో మొత్తం 55 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం ఏంటంటే కాలిఫోర్నియా అంటారు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రమే అమెరికా దేశంలో బాగా ధనికవంతమైన రాష్ట్రం. అక్కడే హాలీవుడ్ అని ఉంటుంది, లాస్ ఏంజల్స్ అంటారు ఆ సిటీని. ఆ ప్రాంతం అంతా గత కాలంలో మొన్నటి వరకు కూడా భయంకరమైన కార్చిచ్చు వ్యాపించి అనేక మంది చనిపోయారు. కొన్ని లక్షల కోట్ల నష్టం వచ్చింది. అనేక మంది ఇల్లు కాలి, పెద్ద పెద్ద స్కై క్యాంపస్ కాలి. ఎందుకంటే ఈ దినాలు భయంకరమైన దినాలు గుండా మనం నడిపించబడుతున్నాం. కానీ దేవుని సన్నిధి గొప్పది. The Prince of God is eternal. The blessing of God is eternal. The Lord will lead us according to will and purpose. The Prince of God will continuously manifest in our life. దేవుడి ఇచ్చే ఆదరణ గొప్పది, ఆయన ఇచ్చే రక్షణ గొప్పది. The salvation of God is eternal. దేవుడి ఇచ్చే రక్షణ ఏదో ఒక వారం, ఒక నెలకు, సంవత్సరానికి సంబంధించింది కాదు. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, యేసు ఇచ్చే రక్షణ ఏంటంటే అది శాశ్వతమైన రక్షణ. సో దేవుని వాక్యానికి వెళ్దాం. Those are the Bible, you turn to the book of Deuteronomy chapter 2 verse 7. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. జనరల్ గా బోత్ 5 గ్రంథాలు రాశారు. The authors have written 5 books in the Bible. ఆ గ్రంథాలు ఏంటంటే ఆది కాండము, నిర్గమా కాండము, లేవి కాండము, సంఖ్యాకాండం అండ్ ద్వితీయోపదేశ కాండం. The book of Genesis, the book of Exodus, the book of Leviticus, the book of Numbers and the book of Deuteronomy. అనగా జ్యోతిరాన్ని అనగా ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏంటంటే నిర్గమా కాండంలో మోసి ఏదైతే రాశాడో, అదే లేవి కాండంలో ఏదైతే రాశాడో, సంఖ్యాకాండం. సో ఈ 3 గ్రంథాల్లో ఉన్న ఆ విషయాలను మరొకసారి రిపీట్ చేయబడితే రాయబడిన గ్రంథమే. అందుకే ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏంటంటే ద్వి ఉపదేశం అని, అంటే రీప్రీచింగ్ అని. సో మళ్ళా దాన్ని ఆ విషయాలన్నీ కూడా మళ్ళా ఇక్కడ మోసే రాస్తున్నారు. ఒకసారి చూడండి, the book of Deuteronomy chapter 2 verse 7. ఈ ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాబట్టి ఒకసారి చదవండి. ఏ చేతి పనులన్నిటిలో దేవుడైన యెహోవా. అమ్మకంటే ఇచ్చేది వినండి. ఒక్కసారి ఎన్ని హల్లు ఇచ్చేద్దామా, ఇంకప్పటికి వచ్చేద్దామా, ఇంకప్పటికి వచ్చేద్దామా, ఇంకప్పటికి వచ్చేద్దామా. చెప్పకూడదు దేవుని నామాన్ని పెడతాం. ఈ మాట మనం ధ్యానిస్తున్నప్పుడు God is making a promise. అనగా దేవుడు 3600 సంవత్సరాల గతంలో, అంటే మోసే అంటే యేసు ప్రభువుకు ముందు ఇంచుమించు 1650 నుండి 1750 సంవత్సరాల గతం వాడు. అంటే ఈ గ్రంథం రాసి ఇప్పుడు ఎంతకాలం అయిందంటే 3600 సంవత్సరాలు, మోర్ దన్ 3600 ఇయర్స్.
సో ఈ 3600 సంవత్సరాల్లో కూడా ఈ వాక్యం మారదు. ఎందుకంటే భూమి ఆకాశము గతించిపోవచ్చు కానీ దేవుని మాటలో ఒక సొన్నైనా ఒక పొల్లు అయినా తప్పిపోదు. అందుకని ద్వితోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం ఏముందంటే, నీ చేతి పనులన్నిటిలో ఇది నాన్న అనేకమైన ప్రాంతాల పరిచయానికి వెళ్తున్నప్పుడు అనేక తరచుగా గమనించిన విషయం ఏంటి తెలుసా? ఏ గృహంలో చేసిన ఆర్థిక సంబంధమైన సమస్య, ఏ గృహంలో చేసినా సరే అప్పులు బాధ, ఏ గృహంలో చేసినా సరే అన్నిలు గడవలేని పరిస్థితి, ఏ గృహంలో చేసినా సరే కొన్నిసార్లు ఇంటి అది కూడా కట్టలేని పరిస్థితి, అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంట. అనగా మన జీవితాలే కాదు, మన విశాఖపట్నమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ఎవరు వేరంట ఈ భూమి మీద ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటంటే ఆర్థిక సంబంధమైన సమస్యలు. అయితే దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, నీ చేతుల పనులన్నింటిలో అంట. అంటే దేవుడు మన అర్ధాకితో ఉండడానికి దేవుడు మనల్ని పిల్లేదు, సమృద్ధి లేక ఉండటానికి దేవుడు మనల్ని పిల్లేదు, సమస్యలు గుండా నడిపించబడ్డానికి మనకు దేవుడు పిల్లేదు. కానీ దేవుడు ఎలా పిలిచారంటే మనకు సమృద్ధిని ఇవ్వటానికి పిలిచాడు. అందరూ ఒకసారి హల్లు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుని అనేకమైన వాగ్దానాలు కనిపిస్తాయి. There are several promises, several blessings of God from the book of Genesis to Revelation. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన దేవునికి ఆశీర్వాదాలు మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదం తెలుసా? ఆది కాండం 1వ అధ్యాయం ఉంటుంది. 5 విషయాలు చెప్తాడు. మొదటి విషయం ఏంటంటే, నీవు ఫలించి ఏమో చెప్పని, యు హావ్ టు ప్రాస్పర్ ఇన్ ది లార్డ్. అంటే దేవుని యందు మనం ఏం చేయాలంటే ఫలించాలి. అది దేవునికి ఉద్దేశం. మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఏంటంటే మనం ఫలించాలి. ఆత్మీయముగా ఫలించాలి, భౌతికముగా కూడా మనం ఫలించాలి. మన ఉద్యోగంలో మనం ఫలించాలి, మనం చేస్తున్న వ్యాపారంలో మనం ఫలించాలి. అదే మనం చేస్తున్నప్పుడు మనకు దేవుడు అనే సమృద్ధి ఇవ్వాలని ఆశపడతాడు. అందుకని వాట్ ఇస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి ఒకసారి చూద్దామా? ఆది కాండం ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? వాళ్ళు చూడండి, చాప్టర్ 1, the book of Genesis chapter 1 verse 28. దాని ముందు మాట్లాడుకోండి, చదువున్నామా? దేవుడు వారిని ఆశ్రయించాడు. ఎలాగ ఆశ్రయించాడు అంటే జనరల్ గా ఇంగ్లీష్ లో గాడ్ హస్ బ్లెస్డ్ దెమ్ అంటే ఏమని ఆశ్రయించాడు చూడండి. 1:7 చెప్పండి ఒకసారి. మనము ఫలించాలి, అంతేనా కాదా? ఎప్పుడు చేసినా 5,000 జీతం, ఎప్పుడు చేసినా 10,000 జీతం, ఎప్పుడు చేసినా 12,000 జీతం కాదు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశం అది కాదు. ప్రాస్పర్ అనగా మనం ఏం చేయాలంటే దేవుల్లో మనం ఫలించాలి, దాని సంబంధముగా మనం ఫలించాలి, ఆరోగ్యములో మనం ఫలించాలి, ఆత్మీయముగా మనం ఫలించాలి, మన ప్రార్థనలో మనం ఫలించాలి, దేవునికి ఇవ్వడంలో ఫలించాలి, దేవుని యందు భయభక్తుల జీవితంలో కూడా మనం ఫలించాలి. అందుకని మొట్టమొదటి దేవుడు ఏమని చెప్పాడు? ఆడమ్ అండ్ ఈవ్ ఇన్ ది ఈడెన్ గార్డెన్. ఏదైనా తోటలో దేవుడు అక్కడ చూడండి, ఆదాము వాళ్ళు ఏమని ఆశ్రయించారు? మొదటిగా మీరు ఫలించండి. ఒకటి. రెండోది ఏంటంట? ఫలించడం వేరు, అభివృద్ధి పొందడం వేరు. ఒకటి మనం ఫలించాలి దేవుళ్ళు, రెండోది ఏంటంటే మనం ఏంటవాలంట? అభివృద్ధి పొందాలంట. అంతేనా? మన దేవునిలో మనం అభివృద్ధి పొందాలి, మన ప్రార్థన జీవితంలో అభివృద్ధి పొందాలి, అన్నికంటే ప్రముఖంగా మన ఉద్యోగంలో మనం అభివృద్ధి పొందాలి. అంతేనా? అది దేవునికి చిత్తము. అంటే దేవుడు మానవుడు ఎందుకు చేస్తాడంటే తన సమృద్ధిని ఉండటానికి చేశాడు. ఓ మాట తెలుసా? దేవుడు ఏదైనా తోటం చేశాడు మన అందరికి తెలుసు. అది ఏమంటే తెలుసా? ఆది కాండములో దేవుడు అంట ప్రతి ఫలాన్ని కూడా ఏదైనా తోటలో ఉంచాడు. So when the God has created the Eden garden, the God has planted every fruit. అనగా ఈ భూమి మీద ఎన్ని ఫలవృక్షాలు ఉన్నాయో అన్ని కూడా ఏదైనా తోటలో దేవుడు చేశాడు. దేని కొరకు చేశాడంటే మానవ జాతి కొరకు చేశాడు. అదేమగా ఆదామవ్వలు వారి జీవితంలో సమృద్ధిగా ఉండాలని దేవుడు చేశాడు. అందుకని మొట్టమొదటిగా దేవుడు ఆదామవ్వలు ఏమని ఆశ్రయించాడంటే, ఒకటి మీరు ఫలించండి, రెండవదిగా అభివృద్ధి పొందాలి, మూడవదిగా ఏంటవలమా మనం ఏం చేయాలంటే విస్తరించాలంట. యేసు ప్రభు ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో శిష్యులు అడుగుతారు ఏమంటే, ఇదిగో ప్రభా, ఈ కాలంలో నీ ప్రజలకి నువ్వు రాజ్యం అనుగ్రహిస్తావా అన్నాడు. వెంటనే యేసు ఏం చెప్పాడు తెలుసా? కాలముల సమయములు తను స్వాధీనించుకున్నాడు తండ్రి అన్నాడు.
తర్వాత ఏమన్నా తెలుసా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు కనుక. మొట్టమొదటి ఎక్కడంట? మొదట యెరూషలేములోను, రెండవది యూదయ దేశములోను, మూడవదిగా సమరయ దేశములోను, నాలుగవదిగా భూదిగంతముల వరకు నాకు సాక్షులైంది. అంతేనా? మొదటిగా భూదిగంతములు కానలేదు. మొదటిగా ఏమన్నాడు? We have to give the test. The apostle giving the testimony in the city of Jerusalem. యెరూషలేము పట్టణంలో మొట్టమొదటిగా వారు దేవుడికి సువార్తను వారు ప్రకటించారు. అందుకే మొదటిగా యెరూషలేములో అంటాం. రెండవది యూదయ దేశం. యూదయ దేశం అంటే ఎక్కువ దూరం లేదు, ఇశ్రాయేలు దేశంలో ఒక భాగం యూదయ దేశం అంటే. కాబట్టి మొట్టమొదటి యెరూషలేములో నాకు సాక్షులుగా ఉండండి, రెండవది యూదయ దేశంలో నాకు సాక్షులుగా ఉండండి, మూడవదిగా తెలిసినప్పుడు సమరయ దేశంలో ఉన్నాడు. ఆఖరికి వచ్చేటికి ఏమని చెప్పాడు తెలుసా? భూదిగంత అట్టర్మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనగా భూదిగంతముల వరకు నాకు సాక్షులైంది అన్నాడు. ఒకసారి హల్లు చేద్దామా? ఇంకా చేద్దామా? ఒకసారి చప్పటి దేవుని నామం పడతాం. అస్సలు చప్పటి వినబట్టలేదమ్మా. ఒక్కసారి హల్లు చేద్దాం, ఇంకెవరిగా చేద్దాం. కాబట్టి ఒకటే ఒకసారి చూడండి, దేవుడు ఆదాము వాళ్ళు ఏమని రక్షించారు? దట్ ఇస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద బైబిల్. అంటే పాత రోజుల 100 రోజులు కానీ దేవుని యొక్క మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆది కాండం 1:2 ఒకటి ఫలించండి, రెండవదిగా అభివృద్ధి పొందాలి, మూడవదిగా విస్తరించాలంట, నాలుగవది ఏంటమ్మా? ఒక మాట కలిసి యేసు ప్రభువారు ఆయన ఒక్కడిగా పరిచయం ప్రారంభించారు. జీసస్ alone started his ministry. యేసు ప్రభు ఒక్కరే ప్రారంభించారు. ఆ తర్వాత యేసయ్యకి 12 మంది శిష్యులు ఏర్పడ్డారు. When the Jesus started his ministry, he alone was started the ministry of God. అందుకే యేసు ప్రభు ఒక్కడిగా పరిచయం ప్రారంభించారు. ఆ తర్వాత 12 మంది శిష్యులు ఏర్పడ్డారు, తర్వాత 70 మంది శిష్యులు ఏర్పడ్డారు, ఆ తర్వాత 120 మంది శిష్యులు ఏర్పడ్డారు. ఆ తర్వాత పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పటికీ 34,000 మంది ప్రభువుని వెంబడించేవారు ఉన్నారు. వారందరికీ మీదుగా పరిశుద్ధాత్మ దేవుడు వారు దిగి వచ్చాడు. ఈ దినాన్ని ఎంతమంది నాకు తెలుసా? ప్రపంచంలో 350 కోట్ల మంది క్రైస్తవులు. There are 3.5 billion Christian people in them. ఇంచుమించు 350 కోట్ల మంది భూమి మీద క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో 127 దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. ఆయన యేసు ప్రభువు అక్కడ ప్రారంభించారు. కానీ ఈ దినాన్ని చూసినప్పుడు ఆయన వెంబడించిన వారు ఈ 2000 సంవత్సరాల కాలంలో కొన్ని 100,000 కోట్ల మంది యేసుని వెంబడించారు. దానికి కారణం ఏంటి తెలుసా? మన యేసు ప్రభు వారి జీవము కలిగిన వాడు, యేసు ప్రభు వారి మహిమ కలిగిన వాడు, మహత్సవం కలిగిన వాడు. అందుకంటాడు కదా, ఒకటి ఫలించండి, రెండవదిగా అభివృద్ధి పొందండి, మూడవదిగా విస్తరించాలంట, నాలుగవదిగా ఏంటి నించాలంటమ్మా? భూమిని నించాలి. ఒకరి కారణం చేస్తున్నప్పుడు భారతదేశంలో క్రైస్తవ సమాజం తక్కువ. The God is visiting so many states in our country. The God is changing the hearts of the people. దేవుడి దినాలకు వచ్చినప్పటికీ అనేక కోట్ల మంది ప్రజలు యేసుని దేవునిగా నమ్ముకుంటున్నారు. ఇదే యేసుని వెంబడించే జనులు మన భారతదేశంలో ఇంచుమించు ఒక 15 నుండి 20 కోట్ల మంది యేసుని నమ్ముకున్నారు. ఎందుకంటే ఒకటి మీరు ఫలించండి, రెండవదిగా మీరు అభివృద్ధి పొందండి, మూడవదిగా విస్తరించండి, నాలుగవది ఏంటన్నాడమ్మా? భూమిని నిండించండి, ఐదవదిగా దారి లోపరుచుకుని. చప్పటి దేవుని నామాన్ని పడతాం. ఒకసారి హల్లెలూయా హల్లెలూయా అదే మాట ఇక్కడ the same word was repeated in the book of Deuteronomy chapter 2 verse 7. అదే మాట ద్వితీయోపదేశకాండం 7:2 నీ చేతుల పనులన్నిట్లో, అంటే కొన్నింట్లో ఉందా, అన్నింట్లో ఉందా? చూడండి సార్ అమ్మా, అన్నింటిలో. మన వ్యాపారం చేస్తే వ్యాపారంలో అభివృద్ధి పొందా, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మన అభివృద్ధి పొందా, మన చేతి పనులన్నింటిలో. ఒక మాట తెలుసామా? ఒక కాలంలో ఏలి ఏమన్నాడు తెలుసా? విదురాతోటి, యెహోవా భూమి మీద వర్షము కురిపించే వరకు నీ తొట్టులో పిండి, అంతేనా కాదా? నీ తొట్టులో పిండి అవుతుంది, గుడ్లో నువ్వు. దానికి కారణం ఏంటంటే మన పక్షముగా ఉన్నవాడు సింహము పిల్లలు లేమి గలవే ఆకలి గనుని గాని నేను విశ్వాసం మంచి వారికి ఏ లోటు ఎక్కువగా ఉండదని దేని వాక్యములు. అందుకే చేతి పనులు కొన్నిట్లా కాదట. నువ్వు చదువుకుంటున్నావు అనుకో, నువ్వు చదువుతున్న స్కూల్కి నీ దగ్గర ఆశీర్వాదం వస్తుంది. నువ్వు కాలేజ్ చదివి నేను బట్టి ఆ కాలేజ్ ఆశీర్వదించబడా, ఎక్కడైనా జాబ్ చేస్తే నిన్ను బట్టి ఆ ఆఫీస్ లేకపోతే ఆ కంపెనీ దీవించబడతా. ఒక్క మాట తెలుసా? విశాఖపట్నంలో చాలా ఫ్యాక్టరీస్ కంపెనీస్ ఉన్నాయి.
మీకు ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కువ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ కలిగిన పట్టణాలు 2 ఉన్నాయి. ఒకటి బొంబాయి పట్టణం, రెండోది విశాఖపట్నం. విశాఖపట్నంలో మొట్టమొదటి కంపెనీ తెలుసా? విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అనేది స్టార్ట్ అయ్యి దగ్గర 100 సంవత్సరాలు అయిపోయినట్టు. సో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఆ కాలంలో చూస్తున్నప్పుడు చాలా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగాలు చేస్తారు చాలా మంది యేసయ్య నమ్ముకున్నారు. ఆ యేసయ్య నమ్ముకోవడం మాత్రమే కాదు, ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత వారు విమోచించబడ్డ. ఆ తర్వాత కాలం వచ్చేసరికి వారిని బట్టి ఏంటంది, పోర్ట్ ఆశ్రయించబడ్డ. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ కాదు, మొట్టమొదటి ఫ్యాక్టరీ అంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. ఆ తర్వాత కాలం వచ్చిన ఒక్కొక్క ఫ్యాక్టరీ కూడా బిల్డ్ అయిన వల్ల మన విశాఖపట్నం. ఆ తర్వాత హెచ్పిసిఎల్ వచ్చింది, సిపిఆర్ వచ్చింది, డాక్ యార్డ్ వచ్చింది, కాంట్రాక్ట్స్ వచ్చింది, జింక్ వచ్చింది, తర్వాత బిహెచ్పి, ఇవన్నీ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్. తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇది నా స్టీల్ ప్లాంట్ కూడా 1000 మంది పనిచేస్తున్నారు. పోర్ట్ ట్రస్ట్ లో కొన్ని 1000 మంది పనిచేస్తున్నారు. ఆ తర్వాత తెలిసినప్పుడు ఎన్టీపీసీ వచ్చింది. ఇలాగా ఇన్ని ఫ్యాక్టరీస్ రావడానికి మూలమేడు తెలుసా? ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏం చూసుకోండి తెలుసమ్మా? ఎందుకంటే ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐరన్ కానీ ఏదైనా బయటికి బయటికి సేల్ చేయాలంటే ఏది కావాలి? ఒకటి రోడ్డు మార్గం కావాలి, రెండవది ఏ మార్గం కావాలి? షిప్పులు కావాలి, ట్రైన్లు కావాలి. మీరు ఎప్పుడైనా వెళ్ళలేదు అటువైపు తుండ్రాలు దాటి వెళ్తుంటే అటు మీకు ఏంటంటే కొన్నిసార్లు ట్రైన్ ట్రాక్ వేసేస్తారు, ఆ గేట్ వేసేస్తారు. చూసేవాడుకో నాకు అలాగా బంటి మీద ఉండి చూస్తుంటే అది వెనకాల ఏంటి వెళ్తుంటేమో ఆ స్టీల్ ప్లాంట్లు అయిన ఫ్యాక్టరీ అవన్నీ కూడా మెటీరియల్ అంతా ఐరన్ ఓర్ ఇవన్నీ బొగ్గు ఇవన్నీ వెళ్తుంటాయి అంతేనా? కాబట్టి ఏంటంటే మన విశాఖపట్నం అనేది నాన్న ఎక్కువగా అంత ఆశ్రయించబడ్డదానికి కారణం ఏంటంటే విశాఖపట్నం పోర్ట్. ఆ పోర్ట్ లో ఆ కాలంలో కొన్ని 1000 మంది యేసయ్యని నమ్ముకున్నాం. మన ప్రభుని నమ్ముకోవడం మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో బలమైన పరిచయం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటేం తెలుసా? గుర్తుంచుకోండి, మన భారతదేశంలో ఎక్కువ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్న పట్టణాలు 2. ఒకటి బొంబాయి పట్టణం, రెండవదిగా విశాఖపట్నం. అంతేనా? కాబట్టి దేవుని బిడలముగా మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటారు. అందుకని కొన్ని పనులని వాక్యం చెప్పట్లేదు. Moses writing the particular chapter, Deuteronomy chapter 3 verse 7. ఇక్కడ ఏమంటాడంటే, నీ చేతిలో పనులన్నీ మనం ఏ పని తలపెట్టినా పని కావాలి, సక్సెస్ అవ్వాలి. ఎక్కడికి ప్రయాణం వెళ్ళినా సరే, అందుకే దేవుని వాక్యం నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టిగా ఉన్న స్థలంలో సరాలం చేస్తాను, దేవుని వాక్యం చేస్తాను. The God have to walk before. అనగా మనం ముందు నడవడం కాదు, మన ముందు ఎవరు నడాలి? మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చెయ్యబడి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడు యేసయ్య మనకు ముందుగా నడవాలి. అందుకన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి కొన్ని పనుల్లో కాదంట, నీ చేతి చదువు ఒకసారి 1 second read that word. నీ చేతుల పనులన్నిటిలో చూసారా? నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అంతేనా? ఈ వాక్యం అనేది మారదు. భూమి ఆకాశం గతించవచ్చు, కానీ దేవుని మాటలో ఒక సన్నైన పుల్లైన తప్పిపోతే దేవుని వాక్యంలో పక్షముగా రాయబడదు. అందుకని అంటున్నాడు కదా, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. మరి చాలా సార్లు ఒక విషయం గమనించాం. ఏంటి తెలుసా? ఎలాగ మనం ఆశ్చర్యపడతాం? ఉద్యోగం చేస్తే మనం ఆశ్రయించబడతాం అనుకోవడం మంచిది కాదు. వ్యాపారం చేస్తే మనం ఆశ్రయించబడడం మంచిది కాదు. ఒకసారి ఆదికాండం 39 తెలుసా? చాప్టర్ 39. ఆదికాండం 39 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? దేవుడైన యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అతను ఏడవుతున్నాడంట, వర్ధిల్లొచ్చు. చూడండి, దేవుడని యెహోవా యోసేపునకు తోడయిండను గనక అతను ఏడవుతున్నాడంట. ఎంత 39:2 ఒకసారి చూడండి. యెహోవా యోసేపు అంటే గాడ్ వాజ్ విత్ జోసెఫ్. యెహోవా యోసేపునకు తోడయిండను గనక అంటే ఇప్పుడు ఎలాగ యోసేపు వర్ధిల్లాడు చెప్పండి అమ్మా? మనం ఎలాగ వర్ధిల్లుతాము? మనం ఎలాగ బ్లెస్ అవుతాము? ఎలాగ మనం ఆశీర్వదించబడతాము? దేవుడు when the God is with us, we can have the blessing of God. Even the divine blessing and release the blessing.
దేవుడు మనతో ఉంటే ఒకటి ఆధ్యాత్మికంగా మనం దీవించబడతాం, రెండవదిగా భౌతికముగా కూడా మనం దీవించబడతాం. ఒక చాపలు కూడా దేవుని నామాన్ని పెడతాం. దేవుని వాక్యంలో క్లియర్గా ఉంది. ఆదికాండం 39 వచ్చాం. జనసంచాడు 39 వర్షస్తులు ఏముందంటే, దేవుడైన యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను గనుక the God was with Joseph, then he was a prosperous man. దేవుడు యోసేపు నాకు తోడై ఉండెను గనుక అతను ఏడవుతున్నాడు చెప్పండి, వర్ధిల్లుతున్నాడు. పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, పొతిఫర్ ఇల్లంతా వర్ధిల్లింది. చెరసాలు ఉన్నప్పుడు వర్ధిల్లాడు యోసేపు. ఆ కాలంలో ఫరో రాజు దగ్గరికి వచ్చినప్పుడు, రెండవ రాజుగా ఉండేటప్పుడు కూడా యోసేపును బట్టి 5 దేశమంతటి దేవుడు ఆశ్రయించాడు. యోసేపును బట్టి 5 దేశంలో సమృద్ధి ఇచ్చాడు. యోసేపును బట్టి 7 సంవత్సరాలు 5 దేశంలో మంచి వానలు వర్షాలు పడి మంచి సమృద్ధి అయిన పంట పడింది. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ దేశంలో ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. అందుకని సాక్షులని దేవుడైన యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అది ఏమవుతుందంట, వర్ధిల్లొచ్చు అని దీనికి వాక్యం ఉంది. అదే మాట ద్వితీయోపదేశకాండం కనిపిస్తుంది. నీ చేతి పనులన్నింటిలో అంటే మనం ఆశ్రయించేది, మనందరూ కూడా ఆశ్రయించబడలేము. మనం కొన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటాం ఆశ్రయించబడ్డానికి, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం సమృద్ధి పొందటానికి, కొన్నిసార్లు మాట్లాడికన్నా మౌలు కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం సమృద్ధి పొందటానికి, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం ఉద్యోగంలో అభివృద్ధి పొందటానికి, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం వ్యాపారంలో అభివృద్ధి పొందటానికి. మనం కొన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటాం, కానీ మానవ ప్రయత్నాలు ఏంటి వ్యర్థం. మనం ఆశ్రయించగలిగినది, మనకు బలం ఇవ్వగలిగినది, సమృద్ధి ఇవ్వగలిగినది ఎవరంటే మన రాష్ట్ర విమోచకుడు యేసు ప్రభువా. అందుకంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ చేతుల పనులు అన్నిటిలోను నేను ఆశ్రయించాను. ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు ఒక్కసారి చెప్పలు కూడా దేవుని నామమున పెడతామా? ఒకసారి కాళ్ళు చేద్దా, ఇంకా చేదా. ఈ రాయబడిన మాట ఏంటంటే, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు. ఒక మాట చూడండి ఒకసారి, బైబిల్ అలా గురించి నాకు చూడండి. ఒక మాట తెలుసా? అరణ్యంలో ఏడు దొరుకుతుంది చెప్పండి ఒకసారి. అరణ్యంలో ఏడు దొరుకుతుంది, అడవులకి ఏడు దొరుకుతాయి. ఎక్కడైనా ఫలవృక్షాలు ఉంటే ఫలం దొరుకుతాయి. ఏం దొరుకుతుంది? అరణ్యంలో ఏమీ దొరకదు, అంతేనా? అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి, ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి. అరణ్యంలో ఏమి దొరకదు మనకి, అంతేనా కాదా? కానీ సర్జన అంటే హౌ ద గాడ్ ఇస్ గ్రేట్, హౌ ద గాడ్ ఇస్ గ్రేట్ అనగా దేవుడు ఎంత గొప్పవాడు, తన ప్రజల పక్షముగా ఎంత గొప్ప కార్యములు ఆయన చేయగలిగిన సముద్రం అనే విషయాన్ని ఆయన ప్రూవ్ చేసుకొని నిరూపించుకోవడానికి ఇస్రాయేల్ జనాంగాన్ని ఎన్ని సంవత్సరాలు పోషించాడు చెప్పండి? 40 సంవత్సరాలు పోషించాడు. ఎక్కడ పోషించాడు? 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు. అమ్మ మనం అనుకుంటే అరణ్యం ఒకటే కాదు, గుర్తుంచుకోండి. ఇస్రాయేల్ ఐగుప్తులని మనకి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాలంటే అరణ్యాలతో పాటు ఇంకోటి కూడా ఉన్నాయి, ఎడార్లు ఉన్నాయి. అరణ్యం అంటే కనీసం ఆకులు అరవలు దుంపలు దొరుకుతాయి, ఎడార్లు అవి కూడా దొరకదు. ఎడార్లు ఏడు దొరకదమ్మా. ఎడారంటే మొత్తం ఇసుకుంటుంది. ఇక్కడ నేను గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాను, చూసాను, నాకు తెలుసు. ఒక రోజున ఒక చర్చ్ వాకింగ్ చెప్పడానికి నేను ప్రయాణమే వెళ్తున్నా. నాతో పాటు కార్లో జిమ్మి 7 మంది ఉన్నారు. ఆ దుబాయ్ దాటి ఒక 50 కిలోమీటర్లు వచ్చిన ఏది కనిపిస్తుంది? ఇసుక. ఇంచుమించు ఆ ఎడారి ప్రాంతంలో 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాం, కానీ ఎక్కడ కూడా ఒక బావి గాని ఒక పంట పొలం గాని ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ చూసి నేటుండదమ్మా? ఇసుక 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 ఇసుక. అటువంటి ఎడారి గుండా అరణ్యంలో నడిపించాడు దేవుడు, వారికి సమృద్ధి ఇచ్చాడు. రెండవది ఎడారిలో నడిపించినప్పుడు కూడా వారికి ఏంటి ఇచ్చాడు చెప్పండి? అని సమృద్ధి ఇచ్చాడు. అందుకంటున్నాడు, అదే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దేవుడని యెహోవా ఈ గొప్ప అరణ్యంలో, ఏ అరణ్యం అంటే నాట్ ఆర్డినరీ డిజర్ట్, నాట్ ఆర్డినరీ ఫారెస్ట్, అనగా సాధారణమైన అడవి కాదు, సాధారణమైన ఎడారి కాదంట. నీవు అరణ్యములో 40 సంవత్సరాలు వారిని నడిపించారు. ఒకసారి ఇశ్రాయేలు అన్నారు, పక్కన 5 దేశంలో బాగుంది, 5 దేశంలో ఒక మాంసం ఉంది, 5 దేశంలో ఒక సమృద్ధి ఉంది. ఏంటి మోసే, ఈ అరణ్యంలో చచ్చిపోవడం మనం తీసుకొచ్చేవాళ్ళ. దేవుడు ఎంత అద్భుత, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసి ఆయన నేల మీద తన ప్రజలను ఆయన నడిపించారు.
ఒక కాలంలో ఇశ్రాయేలు అన్నారు కదా, మాకు తినడానికి ఆహారం లేదన్నారు. అంటే ఆకాశము వాకిలి దేవుడు ఏంటించని మన్నాను కురిపించాడు. ఒక మాట గుర్తించుకోండి, బైబిల్ గ్రంథంలో మన్నా కురిసిన దేని ఎప్పుడంటే దేవుడు మోసే అహరోనుల నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి వారిని కనాను దేశానికి నడిపించిన కాలంలో, that was the first time in the history of the mankind, that was the first miracle of God. దేవుడు ఆకాశం నుండి ఏడు కురిపించాడంటే మన్నాను కురిపించాడు. మన్నా ఎలాగ ఉండదు తెలుసామా? ఒక నిరవెంది గింజలాగా ఉంటుంది. అది దేవదూతల ఆహారం. అది మన్నా అనేది భూమి మీద ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన దొరకదు భూమి మీద. మన్నా అనేది ఏంటంటే అది దేవదూత తినే ఆహారం. ఆ ఆహారం ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడమ్మా? ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు, తన ప్రజలకు ఇచ్చాడు. The most blessed people అన్నాడు, the dedicated people, the anointed people, the God of the particular purpose and plan of Israel people. ఇశ్రాయేలు జనాంగము ఎడల దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక ఆయన చిత్తం ఉంది కాబట్టి ఆయన ఆకాశం ఏడు కురిపించారంటే ఆయన మన్నాలు కురిపించారు. మొట్టమొదటి ఒకటి కాలంలో అన్నారు మాకు తాగడానికి నీళ్ళు లేదన్నా. ఏంటి లేదమ్మా? ఒక మాట చెప్తారని చూడండి, ఎండాకాలం వస్తుంది. మీకు ఎంతమంది గమనించారు? ఆల్రెడీ 2-3 రోజులు నొక్కి పెడుతుంది. ఎండాకాలం ఉండేది ఆల్రెడీ. ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు ఉంటాయి, గమనించుకోండి. ఈ సంవత్సరం ఎండలు తక్కువ ఉంటాయి, తక్కువ ఉండవు, ఎక్కువే ఉంటాయి. ఎండాకాలం వచ్చేది ఎక్కడికి వెళ్ళామని ఏం చేస్తాం? వాటర్ బాటిల్ వాటర్ అంతేనా కాదా? అందుకని చూడండి, ఒకసారి ఒక దినాన్ని అన్నారు, మోసే మాకు తాగడానికి నీళ్ళు లేదన్న. దేవుడి మీద సరిగా దేవుడు అక్కడి నుంచి ఇచ్చే నీరు తెలుసా? పంటలు నీరు ఇస్తుందో చెప్పండి. ఆయన ఇశ్రాయేలు జనాంగం ఆకలితో ఉన్నప్పుడు ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. రెండవదిగా చేసినప్పుడు తాగ నీరు కావాలంటే బండ నుండి నీరు ఇచ్చిన వాడు. చప్పట్లు కూడా దేవులా పడతాం. తగ్గిపోయామా చప్పట్లు? ఒక్కసారి చేద్దామా? ఇంకా చేద్దామా? ఇంకా చేద్దాం అన్నట్టుడి. అంటే ఇశ్రాయేలు పోషించిన వాడు మళ్ళీ పోషించదా? ఒక మాట గుర్తుంచుకోండి, ఒక మాట గుర్తుంచుకోండి. ఇశ్రాయేలు జనాంగం మీద దేవునికి ఎంత ప్రణాళిక ఉందో మన ఎడల అంతకంటే ఎక్కువ ప్రణాళిక ఉంది. అంతేనా? The God has a particular purpose and plan about every individual Christian. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుల దేవునికి ఉద్దేశం ఉంది. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుల దేవునికి ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలీయుల ప్రజలను 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించరా? అదే మాట అంటున్నాడు ఒకసారి చూడండి ఒకసారి. ఎందుకంటే మాట గుర్తుంచుకోండి, మనకి ఏది ఆధారం అంటే ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమే మనకు ఆధారం. ఒకసారి బైబిల్ ఇలా కుడిచే చూపించండి. ద మోస్ట్ బ్లెస్డ్ బుక్ అన్నారు. ఈ భూమి మీద అన్ని గ్రంథాల్లో కూడా ఉన్నతమైన గ్రంథం బైబిల్ గ్రంథం. దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడిన గ్రంథం. సో బైబిల్ అనేది ఎప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి మాట కనీసం ఖచ్చితంగా నెరవేర్చబడతారు. ఎప్పుడైనా వాడికి లోటు వచ్చింది అనుకోండి, దేవుని ఒక అడగా, నాయనా ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యంలో 40 సంవత్సరాలు నువ్వు పోషించావే, నన్ను పోషించావు. అందుకే దేని వాక్యంలో Psalm 34 ఉంటుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏ లోటు ఉండదు. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చే దేవుడు సాక్షి చూడండి. అదే వాడు ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగుడు. ఎవరున్నారు తోడు చెప్పండి? The Prince of God. The Prince of God continues to live. ఈ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్న మాట ఓల్డ్ టెస్ట్మెంట్ లో, న్యూ టెస్ట్మెంట్ లో, పాత గ్రంథంలో, నూతన గ్రంథంలో కొన్ని 100 సార్లు నిన్ను కాపాడేవాడు కొనుక్కొని నిద్రపోవడం దేనికి వాక్యంలో ఉంది. దేని వాక్యం ఇదిగో ఇక సమాప్త వరకు సదాకాలం నిద్ర వాగ్దానం ఉంది. తల్లి తెరబడిన వచ్చే యెహోవా నీకు నిన్ను మరవడం దేని వాక్యంలో. దేని వాక్యంలో పాత కాలంలో, నూతన కాలంలో అనేకమైన సందర్భాలు 100 సార్లు దేవుడు మళ్ళీ విడిచే దేవుడు అంత మాత్రం నాకు మర పెట్టుబడికి ఉత్తరం ఇస్తానన్నాడు. నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావన్నాడు. ఒక పాట ఉంటుంది, మీకు ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు కానీ, దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు ఏమా ఆ క్లాస్ అల్లి చెప్పండి, నిద్ర వస్తారు అల్లి చెప్పండి, ఇంకో గంటైనా వాకింగ్ చెప్పండి, అయ్యారంటే హల్లి చెప్పండి.
మరి ఏం పాడలేదు, అందరికి వచ్చి ఫెమిలియర్ సాంగ్ ఇన్ అవర్ స్టేట్. మన మన ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలో ఈవెన్ అమెరికాలో క్రైస్తవులకు, తెలుగు క్రైస్తవులకి పాట పాడతారు. అర్థం చెప్పిన మాట. ప్రపంచంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నా వారందరినీ పాట పాడతారు. వన్ ఆఫ్ ది ఫెమిలియర్ సాంగ్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ కంట్రీ. ఇక్కడ ఏమన్నది పాట ఏంటి? దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నిండు, ఏదెనులో ఆదాముతో నిండు, ఆనకు తోడ నేగేను, ఆనకు తోడ నేగేను. దీర్ఘదర్శకులతో నుండ, దీర్ఘదర్శకులతో నుండ. ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు. ఎవరు మనకు తోడు ఉన్నాడంట? దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేది. నిన్ను విడువను ఎడబాయని చెప్పి వాగ్దానం చేస్తాడు. The God never neglect us. The God never forsake us. ఎప్పుడు మనం విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కూడా కాదు. అని ఎల్లవేళ మన పక్షముగా ఉండేవాడు, మన పక్షముగా యుద్ధము చేసేవాడు, మన పక్షముగా ఆయన పోరాటం చేసేవాడు. అందుకని వాడు జాలించినప్పుడు నిన్ను ఆశ్రయించాను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచలన సంగతి ఆయన అయ్యను. నీ దేవుడని యెహోవా. అంతేనా? మనం ఉద్యోగం వెళ్ళా, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో. అంతే. కొంతమంది అవనస్తులు అయితే ఫారిన్ కంట్రీస్ లో ఉంటారు. ఏమ్మా, ఒక అవనస్తులు ఉన్నాడు, రుమేనియా వెళ్ళాడంట. వెళ్ళాడు దగ్గర నెల అయ్యేటప్పటికి ఇండియాకి వచ్చేస్తానంట. ఈ పాప 3 లక్షలు 4 లక్షలు పెట్టి పంపించారు. ఎక్కడికి వచ్చేస్తాను? ఆ దేశాలు అలాగంటే ఫారిన్ కంట్రీస్, ఇప్పుడు ఇంగ్లాండ్ లో కానీ లేకపోతే అమెరికాలో అలాగంటే తెలుసా, ఇండియన్ ఫుడ్ ప్రతి దగ్గర దొరకదు. గుర్తుంచుకోండి. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ అని సింగపూర్, ఇండియన్ ఫుడ్ అన్ని దగ్గర దొరకదు. ఏదో దొరికితే తిన్నారు. అంతే. కొన్ని కంపెనీస్ లో అయితే కంపెనీ ఫుడ్ పెడుతుంది. ఆ ఫుడ్ ఎలాగంటే తెలుసా, మన ఎదురు కనిపిస్తుంది, మాటలు చికెన్ ఫిష్ అన్ని కనిపిస్తాయి, కానీ తినడానికి ఉండదు. ఆ టేస్ట్ వేరు, మన టేస్ట్ వేరు. అంతేనా? అందుకని మన దేశం కిల్లలో 2 నెలలు 2 నెలలు 3 నెలలు 6 నెలలు 7 వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతారు అన్నమాట. చూసారా? అందుకని ఇక్కడ వాక్యం ఉంది, విదేశాలు ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలో గో ఇన్ ద వరల్డ్, ఏ ప్రపంచంలో ఏ ప్రాంతంలో మనం ఉన్నా సరే మన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచి ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూస్లీ మానిఫెస్ట్ ఇన్ అవర్. దేవుడు ఎల్లవేళ పడుతుంటాడు. అందుకంటున్నాడు, నీ దేవుడు అని యెహోవా నీకు ఏంటి అన్నాడంట? తోడై ఉన్నాడు అని ఎప్పుడు మనం విడిచిపెట్టు. అదే దేని వాక్యంలో ఇశ్రాయేలుని కాపాడేవాడు కుడికడు. మన మాట గుర్తుంది, మన నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా నిద్రపోకుండా మనల్ని కాపాడిన దేవుడు. ఎప్పుడేమో మన నిద్రపోతున్నాం అనుకోండి, వి కెనాట్ సీ, వి కెనాట్ హియర్, మనం చూడలేము, వినలేము, మాట్లాడలేము, నిద్రపోతున్నాం. అటువంటి సమయంలో కూడా దేవుడు, అందుకే ఇశ్రాయేలుని కాపాడువాడు కుడికడు అంటే తన ప్రజలు నిద్రావస్థలో ఉండేటప్పుడు కూడా వారిని కాపాడేవాడు ఉన్నారు. ఆయన యేసు ప్రభువు. చప్పట్లు దేవుని నామమున పొందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే ఏదైనా పర్టికులర్ మెడిటేట్ దిస్ పర్టికులర్ ప్యాసేజ్. ఈ వర్తమానంలో ఆశకు వచ్చేటికి ఏమన్నాడు తెలుసా? నీకేమియో ఏం కాదమ్మా, నీకేమియో గట్టి చెప్పండి, నీకేమియో మనకేమి తక్కువ. ఆ మాట మనకి ఎలాగా తెలుసుకుంటామంటే బైబిల్ గ్రంథం చదివాడు కదా. అమ్మో, ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు నువ్వు కాపాడి వారిని పోషించావు నాయనా, వారికి ఎటువంటి తక్కువ చేయలేదు. అరణ్యంలో ఒక నెల ప్రయాణం చేయడమే కష్టం, కానీ ఎన్ని సంవత్సరాలు? 40 లాంగ్ ఇయర్, 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేసిన వారికి ఏంటి కాలేదు, ఏమీ కూడా వారికి తక్కువ కాదు. ఎంత గొప్ప దేవుడు చేశారా అంటే, మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహిమ కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మార్చము కలిగిన దేవుడు.
అదే దేవుడు 2000 సంవత్సరాలు మానవ శరీరంలో యేసుక్రీస్తుగా ఈలో కనుగొచ్చాడు. అదే దేవుడు మన దగ్గర రక్తము కాల్చి, అదే దేవుడు మన దగ్గర ప్రాణం పెట్టి, అదే దేవుడు మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు. అదే దేవుడు పరలోకమును ఆరోహణమైన తర్వాత తన ప్రజలను, నిరీక్షణ కలిగిన తన ప్రజలను తీసుకెళ్ళడానికి మళ్ళా తిరిగి రాబోతున్నాడే త్వరలో సాక్షి. కాబట్టి మనకి ఏమి తక్కువ చేసేవాడు మాత్రం. We have to trust God's word. We have to trust God's word. We have to keep the commandment and promise of God in our life. దేవుడు ఇచ్చే వాగ్దానం వాడు పట్టుకోవాలి, దేవుడు చేసే నిబంధనలు పట్టుకోవాలి అని శాస్త్రం. అందుకని ఆయన బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో 2:7 లాస్ట్ లో ఏమని రాయబడి ఉంది, నీకేమి తక్కువ కాదని చెప్పావు, ఎందుకు నాకు తక్కువ అంతేనా? ఆయన ఎప్పుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మన రక్షకుడు విమోచకుడు చేస్తే. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తారు, కానీ మాట తప్పేవాడు ఎంత మాత్రము నీకేమీ తక్కువ కాదు అని మన రక్షకుడు చెప్పినప్పుడు, మన విమోచకుడు చెప్పినప్పుడు అనేక సార్లు మనం భయపడుతుంటాం. మన జీవితం ఎలా, మన భవిష్యత్తు అలాగా. కానీ నీకు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, మనం దేవుడు చేసిన వాగ్దానం పట్టుకోవాలి. We have to keep the commandment of God. We have to keep the promise of God in our life. దేవుడు చేసిన వాగ్దానం, ఆయన చేసిన నిబంధనలు పట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే నీకేమి అండ్ హౌ ద మోసెస్ వాస్ కంప్లీటింగ్ ద పర్టిక్యులర్ ప్యాసేజ్. ఈ యొక్క ప్యారడీ ఎలా ముగిస్తున్నాడు తెలుసా మోసే? నీకేమి తక్కువ, గట్టి చెప్పండి, ఏమి మరి చేసేవాడు తక్కువ చేసేవాడు ఎంత మాత్రం కాదు, అది ఏమి చూడలేదు. అందుకంటే నీకేమి తక్కువ అక్క. ఈ దినం వర్తమానంలో మూలవాక్యం అని తెలుస్తాను, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడే నీ యెహోవా నీకు. ఈ దినాలు చాలా కుటుంబాల్లో, చాలా వ్యాపారాలు, చాలా ఉద్యోగాలు. ఒకప్పుడు 10,000 రూపాయలు జీతం అంటే ఎన్నివరకు పెద్దవాళ్ళు ఈయనకి 1000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నారు. 1000 రూపాయలు జీతం అంటే ఆ దినాల్లో అంటే సమృద్ధి ఉండేది అన్న. అంతేనా? ఒక దౌర్జన్యం చెప్పాడు, ఆ దినాలంట ఓడిపెట్టి ఎంత ఉండదంటే 4 రూపాయలు ఉండేదంట. 1000 రూపాయలు జీతం అంటే గొప్ప, తన 10,000 జీతం అంటే గొప్ప. ఇదే 1,00,000 రూపాయలు జీతం వచ్చినట్టు అవ్వట్లేదు. అందుకని మరి దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? నీ చేతిలో పనులన్నింటిలో దేవుడు అని. ఏ పని చేసి తలపెట్టినా, ఏ వ్యాపారం తలపెట్టినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా, చదువులో కానీ. మధ్య ఒక అమెరికా దేశంలో జరిగింది. అమెరికా దేశానికి అక్రమంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ పంపించేస్తున్నారు. ఇండియాకే కాదు, వారు ఏ దేశానికి చెంది ఉంటారు. ట్రంప్ అమెరికా, when the Trump became the American president, he sent all the people. అక్రమంగా అమెరికా దేశంలో ఎవరైతే ఉన్నారో అందరినీ పంపించేస్తున్నారు. మనం అనుకుంటే ఇండియన్ టీవీలో చూసారు, ఇండియా వల్ల అనుకుంటారు. ఇండియా వాళ్ళు కాదు, మెక్సికో వాళ్ళైనా పంపించేస్తాడు, కెనడా వాళ్ళని పంపిస్తున్నాడు, ఇంగ్లాండ్ ఎవరినైనా. అమెరికా దేశం ఉండాలంటే ఎలా పెడతారు ఉండటానికి అవదాక. మన భారతదేశంలో ప్రపంచంలో చైనా స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. అక్కడ భారతదేశంలో లక్షల మంది అవనస్తులు అమెరికా దేశం చదువుకుంటున్నారు. అమెరికా దేశ చట్టం ఏం చెప్తుంది తెలుసా? యాక్చువల్ గా అమెరికన్ కాన్స్టిట్యూషన్, అమెరికా దేశం రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆ దేశంలో కానీ చదువుకుంటే చదువులో ఉండాలి, ఉద్యోగం చేయడానికి లేదు. అర్థం చెప్పిన మాట. అమెరికా దేశాన్ని చదువుకుంటారు, చదువుకోవడానికి వచ్చి చదువుకోవాలి అంతే. అంతే తప్పితే అమెరికా దేశంలో చదువుకుంటూ ఉద్యోగం చేయడానికి లేదు ఆ దేశం. కానీ తర్వాత కాలం వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మన భారతదేశంలో కాదు, ఆ దేశంలో ఎలాగో మన రోజు పని చేస్తే అదే కూలి పని చేస్తే 300, 400, 500 ఇస్తారు, లేదా 700, 1000 రూపాయలు ఇస్తారు. కానీ ఆ దేశం అలా కాదు, వారు గంటకి ఇస్తారు వాడి జీతం. ఒక గంట పని చేస్తే $50 ఇచ్చారు అనుకోండి, అలా ఎన్ని గంటలు పని చేస్తే $50 ఇస్తారు. అందుకని ఇక్కడ స్టూడెంట్స్, ప్రపంచంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ అమెరికా చదువుకుంటూ వారు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో తక్కువగా అవుతుంది చదువు, అంటే కోట్లు అవుతుంది. అందుకని తల్లిదండ్రుల మీద భారం పెట్టుకుంటే ఎడ్యుకేషన్ లోన్ మీద వెళ్ళి అక్కడ ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళు చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నారు షాప్ మాల్లో, లేకపోతే ఇంట్లో. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఏం చేస్తారంటే అలా చేయడానికి వీల్లేదు, అమెరికా రాజ్యాంగం వెళ్ళిపోయి ఇండియాగా వెళ్ళిపోండి, అవి చైనా దేశం, ప్రపంచంలో దేశాలు పంపించేస్తున్నారు. చూసారా? అంటే మనం ఎక్కడున్నా సరే మన చేతి పనులు దేవుడు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. చెప్పండి, దేవుడు నామమున పలుకుదాం.
కాబట్టి ఇక్కడ మూల వాక్యం ఏంటంటే నీ చేతి పనులన్నింటిలో దేవుడు యెహోవా నిన్ను మన చేతి పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు, తను సమృద్ధిస్తాడు. ఎందుకంటే దేవుడు అడగాలి, how to ask the God. We have to ask the God for his blessing. We have to ask the God for his prosperity. దేవుని మనం అడగాలి. ఏమన్నా ఉంది దేవుని వాక్యంలో? అడుగుడి మీకు, ask it shall receive, find it shall be opened, knock it shall be opened. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకును, తట్టుడి మీకు అని దేవుని వాక్యం వేసి చెప్పాడు. అడగండి మీకు ఇస్తానన్నాడు. అడగాలి దేవుడిని. We have to ask the God. We have to ask the God for his blessing. We have to ask the God for his prosperity. అంటే దేవుడు మనం ఏది అడగాలంటే వాళ్ళకి సమృద్ధిని అడగాలి. నీ సమృద్ధి నాకు ఇవ్వడని దేవుడు అడగాలి. అందుకంటే సాక్షి ఈ దిన మూల వాక్యం ఏంటంటే నీ చేతుల పనులన్నింటిలోని కూడా నీ దేవుడు అని యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఆ తర్వాత మనం ఈ ప్యాచర్ నెక్స్ట్ మాట ఏంటంటే నీ దేవుని యెహోవా నీకు అంటే మనం ఎక్కడికి వెళ్ళి వేరే కోరిక పోవాలి. మన కాలేజీలకు వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు మన దేవుడు మనతో ఉంటాడు, ఉద్యోగంకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, ఏ ప్రాంతానికి వెళ్ళినా అమ్మా ఈ దినాలు చాలా మంది ప్రయాణాలకు వెళ్తుంటాం. మన ప్రయాణాలు దేవుడు ఉంటాడు. ఒకసారి నేను విజయవాడకి కార్లో మా ఫ్రెండ్తో వెళ్తుంటాను. 120 స్పీడ్ వెళ్తుంటాడు, 160 స్పీడ్ వెళ్తుంటాడు. 120 దారి అనుకో బాబు ఇంత స్పీడ్ అనుకుంటా. కానీ దేవుడు ఎప్పుడు కూడా ప్రమాదం జరగకుండా ఆ స్పీడ్ వెళ్తే యాక్సిడెంట్ అయితే అసలు బతకడం అనేది కష్టం. అంతేనా? పాడగండి సెలడానికి విమానాల కూర్చొని కిందకి వస్తుంటే నా భయం అనిపించింది. అయ్యో ఏమని అయితే ఏంటి పరిస్థితి, మన డెడ్ బాడీ కూడా దొరకదు. విమానాల్లో విదేశ ప్రయాణం చేస్తుంటారు, అది ఎక్కడో కూలిపోదు, ఏ సముద్రాన్ని ఏ అట్లాంటి మహాసముద్రంలో మన శరీరం కూడా మన డెడ్ బాడీ కూడా దొరకడానికి అవకాశం ఉంది. అంతేనా? కాబట్టి మన దేవుడు మనతో ఎప్పుడు మనతో ఉంటాడు, తన సమృద్ధి ఇచ్చి నడిపించే దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు ఉన్నది మన ఆశీర్వాదంతో దేవుడితో దేవుడు నింపుతారు కాక, వీళ్ళందరూ బలపరచను కాక, వీళ్ళందరూ స్థిరపరచను కాక, విన్న మాట మీ అందరూ ఫలం తెచ్చను కాక. ఎస్పెషల్లీ దోసలు ఎదురు పట్ల మెసేజ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. The God is going to bless you. The God is going to multiply. The God is going to make your life and bless and many people. Especially the God is going to provide every need in your personal life and family. దేవుడు మా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించి ఆశించారు కాక. తల వచ్చి కలుమొచ్చుకుంటే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ రాజ్యమగలిగిన దేవాన్ని కొందరు ఆచరిస్తాం. You are the God of doing only miracles in our life. నువ్వు గొప్ప దేవుడు, అద్భుత కడివి ఆలోచన కర్తవు, ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ ఆరాధన ఘనంగా జరిగించినందుకు అందరూ ఒకసారి 2 చేతుల పైకి మమ్మల్ని చేద్దాం. 2 చేతుల పైకి మమ్మల్ని చేద్దాం. అవునైనా తండ్రి, మా చేతి పనులన్నింటిలో కూడా నువ్వు ఆశ్రయించే దేవుడు తండ్రి. నిన్ను విడివిడి వెరబాయిలు వాగ్దానం చేశాం. నేను ఎల్లప్పుడూ నీకు తోడు, నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటావు తండ్రి. ఈ వాగ్దానాలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చినాను. ఏ వాగ్దానం అయితే ఖండం 2:7 ఆ వాగ్దానాలన్నీ కూడా తండ్రి నీ బిడ్డలు ఎవరైతే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వర్తమానం వారందరి జీవితంలో నెరవేర్చడం ప్రార్థన చేస్తాను. అందరూ ఒకసారి పైకి వెళ్దాం అని కదా ప్రాముఖ్యంగా తండ్రి. నేను అతన్ని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను అతను అయినా కూడా జాల్సి కుటుంబాన్ని చేస్తున్న బిజినెస్ అన్నగా శాంతిమూర్తి గారు 2-3 వారాలు వచ్చి మళ్ళీ మానేసేస్తారు. ప్రతి మందిరానికి వాక్యం సింగపల్లి సజ్జన భద్రపరిచినాను. నేను ఆ కథలను చెరపాలను దీవించి ఆశిస్తున్నాను. నేను అని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. మెడిసిన్ దీవించడానికి కొందరు ఆపుతాను. నా తేజ చేయడానికి అక్కడికి వెళ్ళారు తండ్రి. వారి బట్టలు దీవించాను. అందరూ 2 చేతుల పైకి వెళ్దాం. నేను అని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. న్యూజిలాండ్ లో జాన్ డేవిడ్ కుటుంబాన్ని దీవించి జాన్ డేవిడ్కి ఇస్తారని మంచి పర్మనెంట్ జాబ్లు అక్కడ న్యూజిలాండ్ చేస్తుందా ఇచ్చాం. వారి బిడ్డల తండ్రి నేను ఆరాధ్య యువాన్ని కూడా దీవించడానికి కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. అందరూ 2 చేతుల పైగా దుబాయ్ సారవణ్ కుటుంబాన్ని దీవించి జాక్ దాస్ కుటుంబాన్ని దీవించినాను తండ్రి. నేను అని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. అదే కానీ కొందరు ఆచరిస్తాను. నేను అమెరికాలో శక్తి రాజ చిత్రాన్ని నేను కెనడాలో నా తండ్రి. నేను ఆ తండ్రిని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆన్ని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. అంగేరు మోహన్ కుటుంబాన్ని దీవించబడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఆ తండ్రి నేను అని కొందరు ఆ తండ్రి. నేను ఇంగ్లాండ్ లో PhD చేస్తున్నా తండ్రి. హరితాన్ని దీవించినట్టు కొందరు ఆచరిస్తున్నాం. దుబాయ్లో సింధు కుమార్ కుటుంబాన్ని దీవించి అమెరికాలో గోపాల కుటుంబాన్ని దీవించినాను తండ్రి. వినయ్ గారు కూడా నేను ఐర్లాండ్ లో PhD చేస్తాం. ఆ వినయ్ గారు బేస్ స్టడీస్ కూడా గొప్పగా జరిగించాం. బెంగళూరు నా తండ్రి నా ట్రైనింగ్ అవుతున్న తండ్రి. నేను ఆడి కొందరు సౌజన్యం కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తాం. భీమిలిలో ఉన్న తండ్రి రాజభవన్ జెనిల్ గ్లోరీని మరి బిడ్డలు కూడా దీవించాం. నేను ఆ తండ్రి జెన్నికున్న పెద్ద బలహీనత కూడా మీరు చందికానికి దూరం ఆజ్ఞాపిస్తాం తండ్రి. జెన్ని జోయల్ బిడ్డలతో జ్ఞానమంది వయసులో నీధుల మనుషులందరూ
తిమోతి అంకుల్కి ఈ బలమైన శక్తి ఆనందిస్తున్న తమ్ముడి చేత పరిచయం కూడా దీవించాం. నన్ను బెజమైన వారు చేస్తారు పరిచయం కూడా నేను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తను బాగా చేస్తారు పరిచయం కూడా దీవించమని ప్రార్థన చేస్తాం. నేను దుబాయ్లో ఉన్న తండ్రి పాల్ప్రసెంట్ కుటుంబాన్ని తండ్రి నేను అదేవిధంగా నీకు వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి నేను చేస్తున్న జాబ్ లేదు తండ్రి. ఎలిసా పాస్ గారు, కిషోర్ గారు, రమణ నన్ను సాయి గారు వారు చేస్తారు పరిచయం మందిరాలు దీవిస్తున్నాం. నేను రమణ గారిని, కుమార్ గారిని, ప్రసాద్ గారు వారిని ఉద్యోగాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను తండ్రి రుమేనియాలో తండ్రి అనిల్ కూడా దీవించండి. సులోచన్ గారు కొన్ని బలమైన శక్తి అందిస్తున్నాం తండ్రి. నేను అనిల్ కొన్ని రక్షణ దాయించుకొని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి రూతమ్మ గారు మనవడు గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యువస్వామిలు 7 లక్షల రూపాయలు కట్టేది ₹1 పక్కన తిరిగి రావడానికి కూడా నీకు రూపాయలు దయచేయండి తండ్రి. దుబాయ్లో తండ్రి నవీన్ దీవించినాం తండ్రి. నవీన్ కూడా త్వరలో మంచి వాహనం జరడానికి ఒప్పందం ఇచ్చాను. నేను తండ్రి నేను కాకినాడలో ఉన్న తండ్రి నేను తండ్రి సంవత్సరం కొత్తరాజు తెలుస్తున్నాం తండ్రి. నేను ప్రగతికి సురేష్ కుమార్ గారికి గర్భం ఇచ్చింది. శ్రీశివర్ గారు జాబ్ పర్మనెంట్ ఒప్పందం ఇచ్చాను. నేను ప్రియాంక బుద్ధి గారు కూడా నేను గర్భం దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ 2 సార్లు పైకి కదా నేను ప్రత్యేకంగా తండ్రి నేను రవి గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రవి కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి తండ్రి నేను ఉన్నత ఉద్యోగస్తులం. రవి 12,000, 15,000, 20,000 కాదునా 40,000, 50,000 జీతం రవి తెచ్చేవాడిగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వందనాలు చేస్తాం. దుబాయ్లో సిద్ధిగౌర గారు కుటుంబాన్ని తండ్రి కిస్మల్ గారు జాబ్ నడిపించాం. వారి ఫ్రెండ్ పద్మ గారిని వారి బిడ్డల స్టడీస్ లో కూడా ఈ గొప్ప కార్యం జరిగించమని నన్ను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ 2 సార్లు పైకి కదా వర్ధన్ గారికి, కమలమ్మ గారికి ఇరువురికి నీ బలమైన శక్తి ఆరోగ్యంగా తెలుపుతున్నాను తండ్రి. దిలీప్ నీ చిత్తమైతే మరలా విదేశీ మార్గం సలహాలు చేయను. కల్పన బిడ్డలు కూడా దీవించడానికి వందనాలు చేస్తాం. రాజా చేతి పని కూడా దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను తండ్రి 2 నిమిషాలు పైగా నేను తండ్రి నేను వెంకటరావు గారిని దీవించినాను. రత్నం గారు దీవించినాను తండ్రి. వారి పెద్ద కుమార్తెని వారి కుటుంబాన్ని వ్యాపారాన్ని, 2 కుమార్తె కుటుంబాన్ని వ్యాపారం దీవించాం. జాన్బా గారు దీవించి, మేరీ గారు దీవించి వారికి ఇచ్చిన బిడ్డ అనిల్ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ 2 సార్లు పైకేదా నేను తండ్రి శ్రీకాకుళం తండ్రి మా సీఎన్ కూడా మందిరం కట్టుకుంటున్నా తండ్రి. మందిరం కట్టుకున్నాడు కూడా అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను సారాడు కూడా ఇంకా ఉన్నత చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కూడిన తండ్రి నేను ప్రతి ఒక్కరి తండ్రి నేను సౌమ్య గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను సౌమ్య విదేశాలకు సిద్ధమైతే మార్గం సరళం చేయండి. విశాఖపట్నంలో సిద్ధమైతే జాబ్ త్వరలో పర్మనెంట్ అవడానికి కూడా నన్ను కృపణ దయచేయండి. అందరూ 2 సార్లు పైకేద్దాం. నేను శారమ్మ గారి కుటుంబం ప్రార్థన చేస్తాను. చిట్టి గారి మగారి వారి వ్యాపారాన్ని దీవించు. నేను తండ్రి నిర్మలా గారి కూడా హృదయం ఆధారం నెమ్మది దయచేమని ప్రార్థన చేస్తాం తండ్రి. సోర్ణ గారు అప్పటి తండ్రి నేను 2 బిడ్డలు కూడా మంచిగా ఆహారం తీసుకుని కృపణ దయచేయండి. ప్రమిళ కూడా మంచి పర్మనెంట్ జాబ్ దయచేయండి. దైవ గారు 3 కుమార్తె కుటుంబాన్ని దీవించిన నేను వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది అనేక కొంతమంది కొత్తగా వచ్చారు. వారి కుటుంబాలు కూడా నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను వందనాలు తండ్రి. గణపతి గారు రక్షణ ఇచ్చండి. భోజి గారు కూడా మందిరానికి రావడానికి కృపణ ఇచ్చాను. రాజుగారు ఆశీర్వాద్ గారు దీవించడం తండ్రి. నేను మార్టిన్ గారిని దివర్ గాని నేను వారికి జాబ్ లో కూడా వారిని ఉన్నతంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. శ్యామ్ గారిని సత్య గారు కూడా దీవించిన తండ్రి. అందరూ 2 సార్లు రత్నం కూడా ప్రార్థన చేస్తున్నాం. నేను రత్నం కూడా ప్రతి బలహీన దూరం చేస్తున్నాం తండ్రి. నేను మూర్తి గారు, పద్మ గారు కుమారుడు నవీన్ తండ్రి. నేను వందనాలు వినోద్ కూడా నేను వివాహం కూడా ఘనంగా జడానికి కూడా నేను కృపణ దైత్యం ప్రార్థన చేస్తాం తండ్రి. నేను ఇస్రా గారు భుజమున పట్టిన తండ్రి. నేను శారమ్మ గారు భుజంలో పట్టిన తండ్రి. నేను ఎవరైతే భుజంలో బాధపడుతున్నా వారందరికీ స్వాస్థ్యం ప్రకటిస్తున్నాం తండ్రి. నేను వందనాలు తెలుస్తున్నాం. 2 సార్లు పైకి నేను కుమార్ గారి హస్బెండ్ కూడా విదేశాలను వచ్చారు తండ్రి. నేను చిత్తమైతే త్వరలో విదేశాలు మార్గం సలహా వచ్చాను. కుమార్ గారు తల్లి గారు తండ్రి గారికి నీ బలమైన శక్తి ఆరోపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కన్నా గారికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వందనాలు చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి అదేవిధంగా తండ్రి నేను పలాసలో మీటింగ్ అవుతుంది తండ్రి. నేను 12వ తారీఖు ఆ మీటింగ్ కూడా నేను మీటింగ్ ఆ మీటింగ్ కూడా ఘనంగా జరగడానికి నేను కృపణ దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి నేను కమలమ్మ గారి కుమారుడు నాగేంద్ర గారు కూడా సింగపూర్ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి చిత్తం గారు నేను మనవాడు కూడా సింగపూర్ నేను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా నేను తండ్రి పేరు దీవించి ఆశించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అందరూ 2 సార్లు పైకి
మందిరం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు ఇష్టమైతే మందిరాలకు వెళ్ళి ఆరాధన చేయడానికి కూడా నాన్న కృపణ ఇచ్చాను తండ్రి. మన నాయకులు తండ్రి, ప్రభాకర్ దగ్గర కుటుంబాన్ని తండ్రి, సిద్ధరాయ్ గారి కుటుంబాన్ని తండ్రి, రమేష్ రాయ్ గారి కుటుంబాన్ని, నాయుడు రాయ్ గారి కుటుంబాన్ని, పృథ్వీరాజరాయ్ గారి కుటుంబాన్ని తండ్రి, కుమార్ రాయ్ గారి కుటుంబాన్ని తండ్రి, నన్ను జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యడం కొత్త జడ్జిని కూడా మీరు దీవించినైనా నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను ఇంకో జడ్జి శ్రీ విజయ్ గారు వారిని వారి కుటుంబాన్ని కూడా బిడ్డలు కూడా దీవించినాం. నేను బెంచ్ క్లర్క్ ని శనోలు తండ్రి, తండ్రి బంట్రోజు గారు ప్రతి ఒక్కరు దీవించి అందరూ న్యాయపక్షం నిలబడడానికి కృపంగా ఇచ్చేయండి. మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజు గారు ఆశ్రమంగా దీవించి వారు కూడా సమృద్ధినైనా ఈ దినం అనేకలు రాలేకపోయారు, వారి మరొక తనముదా ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి అందుకని ప్రాముఖ్యంగా త్వరలో మందిరాలకి ఆరాధన చేయడానికి కూడా నన్ను కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించాడు. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఈ వర్తమానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశించి నీ కృపా సముద్రం నడిపించమని యేసు నామమున వచ్చినాం తండ్రి. ఆమె సత్యమే రక్తమే సంపూర్ణ కలిగిన దాక ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమైన కుమారునే చెప్పి ఆదిన కర్తన పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకి సంఘటనలందరికీ సకల పరిశుద్ధికి ఇస్తే జనగానికి ఇప్పుడు ప్రభురాత్మ పర్యంతం సదాకారంతో నడిపించింది కాక అందరూ శ్రేణి పైకేద్దాం. పరిశుద్ధురా ఈ మాకు ఇచ్చిన బిడ్డ తండ్రి అమ్మాని ఇస్తే తండ్రి, ఆ బిడ్డకి వ్యాక్సిన్ వేయించాం తండ్రి. బిడ్డ బలహీనరాలుగా ఉన్నారు తండ్రి, ఆ బిడ్డ జ్ఞానం ఉంది, వయసున్నందు మీరు మాకు ఇచ్చిన బిడ్డ నా దేవుని మనుషులు బిడ్డ వద్దడానికి దయచేయండి. ఏ స్నానం తండ్రి.